Hi, I'm Dr. Y.V. Rao, plastic and cosmetic surgeon from Dr. Y.V. Rao Clinics, Hyderabad and Vizag. Today I'll mention about a few words about the ingrowing toenail anamata. And ingrowing toenail ante just as the name indicates into ingrows anamata. So normally ఎవరికైనా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ చూసుకుందాం, ఎవరికైనా చూస్తే ఇలా ఫ్లాట్గా వస్తుంది more or less. కొంచెం ఎడ్జెస్ దగ్గర కొద్దిగా పక్కకు వస్తాయి అనమాట, కొంచెం డిప్ అవుతాయి. ఇదే కనుక ఎడ్జి బాగా పూర్తిగా దిగిపోతే కిందకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దిగిపోతుంది కిందకి ఇలాగా సమ్వేర్ హాఫ్ వే త్రూ, ఆర్ ఇక్కడ దాకా ఇలా వెళ్లకుండా స్లాంట్గా వెళ్లకుండా ఇలా దిగిపోతుంది, దట్ ఈస్ ఇన్గ్రోయింగ్ టోనెయిల్ అంట. సో ఇన్గ్రోయింగ్ టోనెయిల్ కారణాలకు అనేక ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫ్యామిలీలకు కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో నెయిల్ ప్యాటర్న్ బట్టి కూడా ఉంటాయి. కొంతమందికి రౌండ్ టైప్ ఆఫ్ నెయిల్స్ ఉంటాయి, కొంతమందికి మొరలెస్ నార్మల్గా ఇలాగ ఉంటాయి అనమాట. డిఫరెంట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇది కాకుండా కొంచెం రౌండెడ్గా అపియరెన్స్ ఉన్నా కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. దట్ యూజువల్లీ దట్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆర్ జెనెటికల్ అవ్వచ్చు, వేరియస్ అదర్ కారణాలు అవ్వచ్చు. అండ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ పారోనికియా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోరు చుట్టే బాగా రిపీటెడ్గా వచ్చి ఏమవుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఇన్గ్రోయింగ్ టోనెయిల్కి అక్కడ పెట్టి బాగా చిగురు దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. పారోనికియా అంటే ఇన్ఫెక్షన్ ఇన్ దిస్ పార్ట్ అనమాట. ది అదర్ వన్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏ రీజన్ ఎస్పెషల్లీ ఎండ్ దగ్గర వస్తే ఆ ఏరియా మళ్ళీ ఇన్గ్రోయింగ్ టోనెయిల్ లాగా మా పార్ట్ అవుతుంది అనమాట. సో సెకండరీ టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో ఆల్ దీస్ రీజన్స్ ఏంటంటే కొన్నాళ్ళు ఇనీషియల్గా ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాం, అండ్ సమ్ అదర్ యాంటీ ఫంగల్స్ ట్రై చేస్తాం, యాంటీబయాటిక్స్ కొంచెం ట్రై చేస్తాం, ఆర్ కన్సర్వేటివ్ మెజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ నెయిల్ని కొంచెం క్లీన్ చేసుకోమని చెప్తాను నెయిల్ ఫోల్డ్ దగ్గర. అండ్ లైక్ టూ మచ్గా చేయకూడదు. ఏమవుతుంది, నెయిల్ ఫోల్డ్ దగ్గర ఎస్పెషల్లీ బేస్ దగ్గర ఇక్కడికి వెళ్తే టూ మచ్గా ఇక్కడికి వెళ్ళామంటే మనం ఏమవుతుంది, ఎస్పెషల్లీ ఫోర్సెప్స్ ఇలాంటివి చేస్తే మ్యానిక్యూర్ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఇక్కడికి వెళ్ళకూడదు టూ మచ్గా, ఎందుకంటే ఇక్కడ జర్మినల్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అండ్ బ్యాక్టీరియా తొందరగా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి లోపలికి అనమాట. వెళ్ళి పారోనికియా, దానివల్ల కూడా పారోనికియా రావచ్చు. సో యూ షుడ్ బి కేర్ఫుల్. అండ్ ఇవన్నిటికీ కారణం, ఇవన్నీ చేసి తగ్గకపోతే దెన్ వీ గో ఫర్ సర్జరీ. సో వాట్ సర్జరీ? ఇట్స్ ఎ సింపుల్ వన్. రిమూవ్ ద వెంట్రల్ పార్ట్. వాట్ ఈస్ ద కల్ప్రిట్? రిమూవ్ దిస్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాఫ్ దాకా ఉందనుకోండి, ఈ హాఫ్ తీసేస్తాం. ఈ పార్ట్ ఉందనుకోండి, ఈ పార్ట్ తీస్తాం. నెయిల్ తీస్తే సరిపోతుందా? నో. నెయిల్ బెడ్తో పాటు జర్మినల్ మ్యాట్రిక్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ నెయిల్ని ఎప్పుడైనా చూస్తే నెయిల్ యొక్క గ్రోత్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అంటే లైవ్ పార్ట్ ఈ ఏరియాలో ఉంటుంది, అంటే బోన్. దీని కింద ఇలా సైడ్కి చూస్తే ఇక్కడ బోన్ ఉంటుంది. బోన్కి మీద సపోర్ట్కి ఒక సాఫ్ట్ టిష్యూ ఫార్మ్ స్ట్రక్చర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ నెయిల్ బెడ్. దానిపైన నెయిల్ గ్రో అవుతూ ఉంటుంది. నెయిల్ గ్రో అయ్యింది, బట్ ఇక్కడ ఈ కాస్త రీజన్లోనే మీకు లైవ్ పార్ట్ అది నెయిల్ ఉంటుంది. ఇది తీయకపోతే ఒట్టి నెయిల్ తీసి ఆ నెయిల్ బెడ్ తీసినా కానీ మళ్ళీ నెయిల్ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఆ క్రికెట్ నెయిలే మళ్ళీ వస్తూ ఉంటుంది. సో అందుకని వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ మొత్తం అంతా తీయడానికి అనమాట. సో we make an oblique cut ఇలా తీస్తాం, చేసి దెన్ we expose the nail bed also, nail bed and nail, దెన్ తర్వాత జర్మినల్ మ్యాట్రిక్స్ కూడా ఇటు పక్క కిందకు వెళ్ళి తీస్తాం. దెన్ ఎంటైర్ థింగ్ ఇన్ టోటో మొత్తం తీసేసి ఈ ఫోల్డ్ అప్పుడు తీసేటప్పటికి ఏమవుతుంది, ఇదంతా స్పేస్ తగ్గిపోయి ఈ ఫోల్డ్ ఇక్కడికి వచ్చేస్తుంది మేడం. దిస్ ఫోల్డ్ కమ్స్ హియర్ అండ్ వీ సూచర్. సో ఇట్స్ హార్డ్లీ 5-10 minutes ప్రొసీజర్, బట్ ఇట్ మేక్స్ ఎ సిగ్నిఫికెంట్ రిలీఫ్ అండ్ వాళ్ళకి, అండ్ ద రిలీఫ్ అనమాట పోస్ట్ ఆపరేటివ్లీ. అండ్ యూజువల్ హీలింగ్ టైం చాలా మంది అడుగుతూ ఉంటారు, 1 week to 10 days అనమాట. అండ్ 2 to 3 days పాటు 48 to 72 hours ఒక చిన్న డ్రెస్సింగ్ పెడతాం, కంప్రెషన్ డ్రెస్సింగ్. దాని తర్వాత వీ రిమూవ్ ఇట్ అండ్ దెన్ వీ లీవ్ ఇట్ ఓపెన్ ఆల్సో, అండ్ దే కెన్ డూ దేర్ రొటీన్ ప్రొసీజర్స్. అండ్ ఇట్ ఈస్ డన్ అండర్ లోకల్ అనస్థీషియా. లోకల్ అనస్థీషియా అంటే ఇక్కడ ఫింగర్ బ్లాక్ ఇస్తాం విత్ ఏ నాన్ వాసో కన్స్ట్రక్టింగ్ ఏజెంట్ తోటి. లేదనుకుంటే ఒక్కొక్కసారి ఈవెన్ ఇక్కడ ఇచ్చినా సరిపోతాయి అనమాట, ఈ ఏరియా కూడా ఇచ్చినా సరిపోతుంది. చేసి ఇలా పట్టుకుని చేసుకోవచ్చు. అండ్ 2 to 3 days తర్వాత తీసినాక దెన్ 10 daysకి స్టూచెస్ తీసేస్తాం అనమాట. హీలింగ్ ఎప్పుడు కొంచెం ఎన్నాళ్ళు హీలింగ్ అవుతుందంటే, హీలింగ్ టేక్స్ ఎవరికైనా సరే ఏ పార్ట్లో చేసినా కానీ మనకి దెబ్బ తగిలితే ఎలా వాప్ అది ఎంత వచ్చి ఎక్కువ టైం పడతాయేమో, రావడానికి తక్కువ టైం, బట్ ఫర్ ద స్వెల్లింగ్ టు డిసపియర్ టేక్స్ ఎ లాంగ్ టైం అనమాట. లైక్ వైజ్ ఎనీ సర్జరీ ఆల్సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ grade 1 trauma అంటాం. సో ఆ స్వెల్లింగ్ ఇవన్నీ కూడాను టేక్స్ ఎ లాంగ్ టైం. Healing may take around 4 to 6 weeks or even a few months, but it doesn't interfere in any way in our routine activities after 1 week to 10 days. So it's a simple surgery and gives great relief.
So I have injected the local anesthesia, which doesn't constrict the blood vessels. Finger lo one important thing ఏంటంటే, these are end arteries అంటాం. ఫింగర్స్, టిప్ ఆఫ్ ది నోస్, ఫింగర్స్, ఇట్లా ఏంటంటే ఎడ్రిలిన్ అంటే వాసో కన్స్ట్రిక్టింగ్ ఏజెంట్, అంటే బ్లడ్ వెసల్స్ లోంచి బ్లీడింగ్ ఆగకుండా ఉండే టైప్ ఆఫ్ వన్ ఎడ్రిలిన్ ఉంటుంది. అది యూజువల్గా అది అవాయిడ్ చేయాలన్నమాట. దీస్ టు ఎస్పెషల్లీ ద బేసెస్. టిప్ దగ్గర కావాలంటే కొంచెం ఆ ఏరియా ఇవ్వచ్చు, కానీ బట్ మోస్ట్లీ ఇట్ షుడ్ బి అవాయిడ్. ఇది ఇచ్చినాక దెన్ ఐ వెయిటెడ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. నౌ ఐ స్టార్ట్ ది ఇన్సిషన్. ఆబ్లిక్ ఇన్సిషన్ ఇస్తాను అలాను. Separating it. And expose the nail bed also. The German ఎవరికైనా సరే చాలామంది అనుకుంటారు ఇదే గ్రోత్ పార్ట్ అనుకుంటారు. నో, దిస్ ఈస్ ద డెడ్ పార్ట్ అదనమాట. వాట్ యు ఆర్ సీయింగ్ దట్ ఈస్ దిస్ పార్ట్ ఈస్ ద డెడ్ పార్ట్ ఆఫ్ ద నెయిల్. యాక్చువల్ లైవ్ పార్ట్ ఏంటంటే అడుగున జర్మినల్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది ఈ ఏరియాలో. సెమీలూనార్ షేప్లో. ఆ సెమీలూనార్ షేప్లో ఈ పార్ట్ తీయకుండా మనం ఓన్లీ ఈ పార్ట్ తీస్తాం అనమాట. ఇక్కడ తీసి దీని నెయిల్ బెడ్ ఉంటుంది, బెడ్ కూడా తీసేస్తాం, నెయిల్ తీస్తాం. సో నెయిల్ బెడ్ ఏంటంటే కార్టిలేజెస్, ఫైబ్రో ఫ్యాటీ టిష్యూ అంటాం. అంటే బోన్ మీద ఒక చిన్న సాఫ్ట్ టిష్యూ లాంటి గట్టి సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, దాని మీద నెయిల్ వస్తుంది అనమాట. దాని బేస్లో జర్మినల్ మ్యాట్రిక్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ జనరేటింగ్ పార్ట్ అనమాట. నెయిల్ ఇక్కడి నుంచి గ్రో అవుతూ ఉంటుంది అనమాట. వన్స్ యూ డిస్ట్రాయ్ దిస్ వన్, అసలు నెయిలే గ్రో అవుతుంది. సో నెయిల్ లేదు కాబట్టి ఆ నెయిల్ పార్ట్ తీసేస్తాం, దెన్ బెడ్ కూడా తీసేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది వచ్చేసి దీనికి అటాచ్ అయిపోతుంది అనమాట. లైక్ కన్స్ట్రక్షన్ అంటే ఇలా వస్తుంది అనమాట. 1 or 2 స్టాకింగ్ స్టిచెస్ వేస్తాం, స్టే స్టిచెస్ లాగా. ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోయి అప్పుడు నెయిల్ ఈ ఫోల్డ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద పార్ట్ దట్ ఈస్ ఇట్ వాజ్ దేర్ లైక్ దిస్. Now I have removed this one. So ఇలా తెల్లగా కనపడతాం చూసాం, దట్ ఈస్ ద జర్మినల్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఈ ఏరియా అంటాం నెయిల్ బెడ్, దాని కింద జర్మినల్ మ్యాట్రిక్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఏరియా అంతా తీసేస్తాం మొత్తం అప్ టు ద బోన్. బోన్ దాకా వెళ్ళి బోన్ నుంచి లిఫ్ట్ చేసేస్తాం దాన్ని. ఐ కెన్ ఫీల్ ద బోన్ అనమాట. ఐ విల్ బి షోయింగ్ యూ. సో యూ కెన్ సీ, నౌ యూ కెన్ సీ ద బోన్. సో బోన్ నుంచి దిస్ ఇస్ ద ఈ కొంచెం ఫామ్గా ఉండేది దిస్ ఇస్ ద నెయిల్ బెడ్ అంటాం. అండ్ దిస్ ఇస్ ద నెయిల్, డిస్ట్రాయ్ నెయిల్ అండ్ జర్మినల్ మ్యాట్రిక్స్. సో నెయిల్ని ఎక్స్పోజ్ చేశాను, కొంచెం లిటిల్ మోర్ జర్మినల్ మ్యాట్రిక్స్ వరకు వెళ్ళిపోతాను పైకి. So you can see up to the so all this I will discard. Picture. So this is the completed picture అన్నమాట. ఒక 2 స్టిచెస్ ఇక్కడ, ఒకటి ఇక్కడ అన్నమాట. ఈ టిప్ రీజియన్ దగ్గర పెట్టేస్తాం. That's all. We put the finger bandage like this anamata, finger creep bandage antam, to give us mild compression anamata. And this we usually remove on the second or third day depending on that, and then we'll leave it open by applying some ointment. In case ఏమైనా అవసరం అనుకుంటే కనుక we'll put second time anamata, otherwise once is enough.